యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము అంటే శుక్రుడు రాశి మారుతున్నటువంటి సందర్భంలో జాతకునికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? శుక్రుడు శుభగ్రహము కాబట్టి శుక్రుడి యొక్క సంచారము తద్వారా కలిగేటువంటి ఫలితాలు మనకు చాలా ముఖ్యమైనటువంటివి. ప్రతి మనిషి కూడాను జీవితంలో సుఖమయమైనటువంటి ఒక అర్థవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి శుక్రుడి యొక్క అనుగ్రహము అంటే మన జన్మ జాతకంలో శుక్రుడు మంచి స్థానాలలో ఉండడము, గోచార రీత్యా మంచి స్థానాలలో శుక్రుడు సంచరించడము, ఇది చాలా ఆవశ్యకమైనటువంటి విషయం. కనుక శుక్రుడి యొక్క ఫలితం పైన మనము ఫోకస్ పెడదాం. శుక్రుడు ముఖ్యంగా మనకు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు జాతకంలో లేదా గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు అనే విషయాన్ని మనం చూసినట్టయితే శుక్రుడు ముఖ్యంగా మనకు సౌఖ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి గ్రహం. అదేవిధంగా సంతోషము జీవితంలో ఉండాలి అనంటే కొంతవరకు ధనం కూడాను మనకు ప్రాప్తమై ఉండాలి, అంటే సంప్రాప్తం కావాలి. దానికి కూడాను కారకుడు శుక్రుడు, వివాహ కారకుడు శుక్రుడు, దాంపత్యము అన్యోన్యముగా ఉండడానికి అన్ని విధాలుగా సహకరించేటువంటి గ్రహము శుక్రగ్రహము. ప్రేమ వ్యవహారాలు, వాహనాల విషయం మూలకంగా మనకు సంతృప్తి జీవితంలో పొందడము, స్త్రీల విషయంలో మనము సంతోషంగా ఉండడము, స్త్రీల మూలకంగా మనకు పనులు నెరవేరడము, విలాసవంతమైనటువంటి జీవితం గడపడము, ఒప్పందాలు చేసుకోవడం, ఆర్థిక ఒప్పందాలు కానివ్వండి, పని విషయంలో ఒప్పందాలు కానివ్వండి, వీటన్నిటికీ కూడాను శుక్రుడు కారకుడు అన్నమాట. అంతేకాకుండా జీవితంలో ఆనందము, శృంగారము, అలంకారము, వ్యాపార విషయంలో లాభాలు, ఇవన్నిటికీ కూడాను కారకుడు శుక్రుడు. అలాంటి శుక్రుడి యొక్క గోచారము ఎలా ఉంది, అన్ని రాసులకు, ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంది అనేటువంటి విషయం మనము తెలుసుకుందాం. కన్యా రాశి వారికి శుక్ర గోచారము ఎలా ఉందో తెలుసుకుందాం. 14 మే 2026 నుండి 8 జూన్ 2026 మధ్యకాలంలో శుక్రుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ శుక్ర సంచారము కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే కన్యా రాశికి అధిపతి బుధుడు. శుక్రుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశికి కూడాను అధిపతి బుధుడే. కాబట్టి స్వకీయమైనటువంటి క్షేత్రం లోపల సంచరిస్తున్నాడు. ఇది ఒక శుభ ఫలితాలను ఇచ్చేటువంటి సంయోగం. ఇకపోతే గోచార స్థానము కన్యా రాశి వారికి మిథున రాశి ఏమవుతుంది? దశమ స్థానం అవుతుంది. దశమ స్థానము శుక్రుడు 10వ స్థానంలో సంచారము శుభప్రదము కాదు. అంటే గోచార రీత్యా ఈ 10వ స్థానము అశుభ ఫలితాలను ఇస్తుంది. అయితే ఇది ఒక్కటే కాకుండా 2-3 పాయింట్స్ కూడాను మనం లెక్కలోకి తీసుకొని గోచార ఫలితాన్ని మనం నిర్దేశించాలి. ఆ విషయంలో చూసినట్టయితే ఒక శుభగ్రహము శుక్రుడు 10వ స్థానంలో సంచారము, అందున మిథున రాశిలో సంచారము, స్వక్షేత్రంలో సంచారము, ఇలాంటి అన్ని విషయాలను మనము దృష్టిలో పెట్టుకున్నట్టయితే కొంత చేసేటువంటి పనుల లోపల వర్క్ లోడ్ పెరిగినప్పటికీ కొంత పాజిటివ్ ఫలితాలు ఉండే అవకాశం బాగా కనబడుతుంది. ఇకపోతే ఉద్యోగస్తులకు ఆఫీసులో
వర్క్ లోడ్ మట్టుకు బాగా పెరుగుతుంది. అదనపు బాధ్యతలు మీకు అప్పగించేటువంటి అవకాశం బాగా ఉంది. అయినప్పటికీ మీరు సమయం లోపల ఆ పనులను పూర్తి చేస్తారు. పూర్తి చేసి మంచి పేరును కూడాను సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఇక అధికారులతో మీకు అనుకూలమైనటువంటి సమయము. వాళ్లతో సఖ్యతతో ఉంటారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీ పనిని గుర్తిస్తారు. ఇకపోతే వేద ప్రభావం మూలకంగా అంటే దశమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మిగతా గ్రహాల యొక్క వేద కూడాను అంటే దశమ స్థానం ప్రతికూలమైనటువంటి స్థానం గనక విపరీత వేద మూలకంగా మనకు కొంత పనుల లోపల ఆలస్యము, తర్వాత ఆటంకాలు ఇలాంటివి కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఉద్యోగస్తులకు మట్టుకు బాగానే కలిసి వస్తుంది. కొత్త బాధ్యతలు మీరు చేపడతారు. వ్యాపార ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి. ఈ సమయంలో మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, డిజైనింగ్ ఫ్యాషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత మంచి సమయము కలిసి వస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారం లభిస్తుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి పనుల లోపల అనుకూలత గోచరిస్తుంది. రావాల్సినటువంటి డబ్బు కొంత కష్టపడడం మూలకంగా అంటే 4 సార్లు మీరు అడగడం మూలకంగా మీకు చేతికందే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా డబ్బు మట్టుకు వస్తుంది. ఉద్యోగంలో మార్పు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక మహిళల విషయం ఆలోచించినట్టయితే ఈ సమయము బాగా అనుకూలిస్తుంది. కష్టమైతే ఎలాగూ ఉంటుంది, కష్టపడవలసి వస్తుంది. దశమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కనుక కష్టపడినప్పటికీ మీకు ఫలితం అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు ఉపయోగపడతాయి. కుటుంబంలో మీ నిర్ణయాలకు విలువ పెరుగుతుంది. పాత సమస్యలన్నీ కూడాను పరిష్కరింపబడతాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. శ్రమ మట్టుకు తప్పకుండా ఉంటుంది. దశమ స్థానం గనక శ్రమించినా కూడాను మీకు ఫలితం అనుకూలిస్తుంది. ఆరోగ్యం మీరు మనస్సు నిలపాలి. అలసట ఫ్రీక్వెంట్గా మీరు అలసటను పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు మట్టుకు పోటీ పరీక్షలలో అనుకూలమైనటువంటి సమయము. వివాహ ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. దాంపత్యంలో పరస్పర అవగాహన చాలా అవసరం. ఈ సమయం లోపల కొంత గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే వాహన సౌఖ్యము, కొత్త వ్యాపారాలు ప్రారంభించడము, ఆధ్యాత్మికత పెరగడము ఇలాంటివన్నీ కూడాను ఈ సమయంలో మీకు కలిసి వచ్చేటువంటి అంశాలు. ఓవరాల్గా మనం చూసినట్టయితే కన్యా రాశి వారికి దశమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారము కొంత ఒత్తిడి అంటే పని భారం పెరుగుతుంది. పనుల లోపల మీకు కొంత ఇబ్బందులు ఏర్పడినప్పటికీ మిగతా విషయాలను మనం పరిగణనలోకి తీసుకున్నట్టయితే వృత్తి లోపల గౌరవము, ఆదాయము ఇలాంటివి మీకు చేకూరేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. శుక్ర గోచారము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి సంచారము. శుభగ్రహాలలో శుక్రుడు చాలా ముఖ్యమైనటువంటి గ్రహము. అయితే ఇలాంటి శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు అంటే సాధారణంగా శుక్రుడికి గోచార స్థానాలు ఎక్కువగా చెప్పబడి ఉన్నాయి. అంటే శుభస్థానాలు ఎక్కువగా ఉన్నాయి. 12 స్థానాల లోపల 9 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. కేవలము శుక్రుడికి కవి అగ దశ షడ్ వర్జ అన్నారు శాస్త్రం. అంటే శుక్రుడు 6వ స్థానము, 7వ స్థానము, 10వ స్థానము ఈ 3 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. మిగతా అన్ని స్థానాల లోపల కూడాను శుభ ఫలితాలను ఇస్తాడు. అంటే దాదాపు 9 స్థానాలలో శుభ ఫలితాలను, 3 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అంటే సాధారణంగా శుక్రుడి యొక్క సంచారము 75% మనకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ స్థానము, గోచార స్థానము ఒకటే కాకుండా రాశి అధిపతి, మన రాశికి అధిపతి ఎవరు, ఈ శుక్రుడు మన రాశికి ఎలాంటి సంబంధం ఉంది,
శుక్రుడు ఏ రాశిలో సంచరిస్తున్నాడు, ఈ సంచరిస్తున్నటువంటి సమయంలో ఏదైనా పాపగ్రహ వేద ఉందా, విపరీత వేద ఏదైనా ఉందా, వీటన్నిటిని కూడాను పరిగణనలోకి తీసుకోవాలి. ఓవరాల్గా మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సాధారణంగా 6, 7, 10 ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మనకు దుష్ప్రభావాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయి దుస్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనంటే, ఖర్చులు పెరుగుతాయి, మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది, దాంపత్య విషయాలలో కొన్ని ఇబ్బందులు. శుక్రుడు దాంపత్యానికి కారకుడు కాబట్టి మనకు గోచార రీత్యా ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు భార్యాభర్తలు కొంచెం సహనంతో ఉండాలి. అంటే వాళ్ళ విషయం లోపల కొంత జాగ్రత్త అవసరము. విలాసవంతమైనటువంటి ఖర్చులు పెట్టిస్తాడు కాబట్టి ఆ ఖర్చుల నియంత్రణ కూడాను మనకు అవసరము. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ పరిహారం మనం ఏం చేసుకోవాలి అనేటువంటి విషయం కూడాను ప్రధానమైనటువంటి అంశము. అయితే శుక్రుడు ప్రధానంగా ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము శుక్రుడికి సంబంధించినటువంటి మూలమంత్ర జపం చేసుకోవడము, మహాలక్ష్మి అష్టోత్తరాన్ని ప్రతినిత్యం కూడాను పఠించడము, అమ్మవారిని పూజించడము, అమ్మవారి దేవాలయానికి వెళ్ళడము, ఇలాంటివి చేసినట్టయితే మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా తెల్లటి వస్త్రాలను మీరు ఎక్కువగా ధరించండి ఈ సమయం లోపల. తద్వారా మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది, మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. కనుక భగవంతుణ్ణి మనము స్మరించడము, కీర్తించడము, పూజించడము ఈ సమయం లోపల చాలా అవసరము. అది చేయండి. శుక్రుడు మీకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆనందమయమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. శుభం.